నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ డిబేట్. ఏపీలో కీలకమైన రాజకీయ పరిణామాలు ఏదో జరగబోతుంది, ఏదో జరుగుతుంది. ఈ నేపథ్యంలో మిథున్ రెడ్డి గారికి ఊహించిన షాక్. ఏపీ లిక్కర్ స్కామ్లో కీలకమైన పరిణామం చోటు చేసుకుంది. మిథున్ రెడ్డి గారు ముందస్తు బెయిల్కి వెళ్తే ఏపీ హైకోర్టు నో సారీ చెప్పేసిందట. దీంతో అసలు ఏం జరుగుతుంది? లిక్కర్ స్కామ్లో ఎవరెవరో అరెస్ట్ అయ్యారు, ఇంకా చాలామంది అరెస్ట్ కావాల్సిన వాళ్ళు ఉన్నారు. 15-20 మందిని అరెస్ట్ అయ్యారు. వాళ్ళు కీలకమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే పెద్ద తలకాయలకి ఉచ్చు పడుతుంది అని. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ క్షణాన్నైనా అరెస్టు చేస్తారని వస్తున్న వార్తలు. మరి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తే పరిస్థితి ఏంటి? ఏదో కేంద్రంతో ఆయన ప్రత్యేకంగా మాట్లాడుకున్నారట, మోదీ గారికి కూడా టచ్లోకి వెళ్ళారని, అమిత్ షా గారితో టచ్లోకి వెళ్ళారని. ఈ పరిస్థితుల్లో మేమేమీ చేయలేము అని చెప్పి వాళ్ళు చేతులు ఎత్తేసారండి. మరొక వైపు ఎంపీలు, ముఖ్యంగా ఈయనకి తెలిసిన చాలామంది ఎంపీలు, వాళ్ళు కూడా చేతులు ఎత్తేశారు. సో జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేద్దాం అని కూటమి మొదటి నుంచి అనుకుంటుంది. కుట్రపూరితంగా లిక్కర్ కేసులో ఆయన ఇరికించారు. ఆ రకంగానే సాక్ష్యాలు చెప్పిస్తున్నారు. కక్ష పూరితంగా చంద్రబాబు నాయుడు గారిని ఆయన అరెస్ట్ చేయించాడు కదని, ఆయన అరెస్ట్ చేయించారని కాదు, ఆ అంశంలో ఎవరు ప్రభుత్వం ఉంటే వాళ్ళు అరెస్ట్ చేసేమంటారు. కామన్గా జరిగిందే ఇది. సో అరెస్ట్ చేశారు కాబట్టి ఈయన్ని కూడా ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారు. ఎప్పుడో లాస్ట్లో అరెస్ట్ చేస్తే మళ్ళీ సింపతి ఏమన్నా వెళ్తుందేమో ఎన్నికల సమయానికని చెప్పి ముందుగానే అరెస్ట్ చేస్తే, సో తర్వాత ఆయన రిలీజ్ అయినా సరే పెద్దగా దాని ఎఫెక్ట్ ఉండదు అని చెప్పి ఆలోచనలు చేస్తున్నట్టున్నాను. అసలు లిక్కర్ స్కామ్ ఏంటి, దీని అంశాలు ఏంటి, ముందస్తు బెయిల్కి పిటిషన్ని ఎందుకు హైకోర్టు డిస్మిస్ చేసింది, అంత కీలకమైన అంశాలు ఇందులో ముడిపడి ఉన్నాయా? ఈ రకమైన చర్చలు. ఎందుకంటే 2019 నుంచి 24 వరకు విపరీతంగా వైరల్ అయిన అంశం లిక్కరు. వీళ్ళు ఇలా చేస్తున్నారు, అలా చేస్తున్నారు, క్యాష్ అండ్ క్యారీ పెట్టారు, వాళ్ళు నచ్చినట్టుగా చేసుకున్నారు, ఏదో చీప్ లిక్కర్లు అమ్మేశారు, అసలు ఎక్కడా లేనివి మద్యాన్ని అంతా కూడా తీసుకొచ్చి ఏపీలోనే పెట్టారు, ఎంతోమంది చనిపోయారు. ఆ చావులకందరికీ కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమే కారణం. 1-2 కాదు కదా, ఒక కేసు 2 కేసులు కాదు, చాలా కేసులు ఇందులో ఉన్నాయి. అయితే లిక్కర్ కేసు దర్యాప్తు కీలక దశలో ఉన్నందున ఇది చాలా కీలకమైన పాయింట్ అండి. లిక్కర్ కేసు దర్యాప్తు కీలకమైన దశలో ఉందట. సో ఈ టైంలో బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదు అని చెప్పి హైకోర్టు చెప్పింది. చాలా కీలక దశలో ఉన్నది. వీళ్ళందరూ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసే అంత పవర్ ఉన్న వాళ్ళు, మిథున్ రెడ్డి గారు అవనండి, లేకపోతే ఇంకో రెడ్డి గారు అవనండి, వీళ్ళందరూ ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. సో అందుకని మేము ఇవ్వలేము అని జగన్మోహన్ రెడ్డి గారికి కూడా దీని ఎఫెక్ట్ చాలా ఉండే అవకాశం ఉంటుంది. ఇవన్నీ కూడా ఈ కీలకమైన దశలో ఏదైతే వీళ్ళు ఆ దర్యాప్తు చేస్తున్నారో ఆ దర్యాప్తులో ఎవరిని టచ్ చేసినా డైరెక్ట్గా బిగ్ బాస్కే ఎఫెక్ట్ అవుతుంది. బిగ్ బాస్ పేరే చెప్తున్నారు. మాకేం తెలియదు, వాళ్ళు చెప్పారు, మేము చేసామండి. ఈ క్యాష్ ఎక్కడికి వెళ్ళింది, ఇదిగో మాకు తెలియదు, ఆ రోజు ఇలా బయలుదేరింది. ఎందుకంటే ఆన్లైన్ పేమెంట్ అయితే పరిస్థితి వేరు. ఆన్లైన్ పేమెంట్ కాకుండా డైరెక్ట్గా ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు వెళ్ళి షాపుల్లో కొనుక్కుండి డబ్బులు చేస్తే ఆ క్యాష్ అంతా ఏమైనట్టు, ఎటు మళ్ళినట్టు? సరే, ఇంత లాభం వచ్చింది, దగ్గర దగ్గర 1,00,000 కోట్ల రూపాయలు మాకు మద్యం మీదే మేము ఆదాయం సంపాదించామని చెప్తున్నాడు. మంచిది, మద్యం అమ్మి సంపాదించి ప్రజలకు పెడుతున్నారంటే ఓకే, అది ఒక ఆదాయ వనరులు కాబట్టి దాన్ని ఎవరో తప్పుపడడానికి లేదు. కానీ ఆ డబ్బును ఏ రకంగా సేకరించారన్నది ఇక్కడ కీలకమైన అంశం. అది యాక్సెప్ట్ చేసేది కాదు. ఇండియాలోనే ఈ టైప్ పరిస్థితి ఉండదు. భారతదేశంలో ఎక్కడా లేనటువంటి ఒక వింత పరిస్థితి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో లిక్కర్ రూపంలో ఉంది. దీన్ని కోర్టు ఏ రకంగా తీసుకుంటుంది? కళ్ళ ముందు కనిపిస్తున్న అంశాలు, అది మీరు రాంగ్గా తీసుకెళ్లారా, ఎవరింట్లోనో కన్నా తీసుకెళ్లారా, లారీల్లో డబ్బులు తీసుకెళ్ళిపోయారా, లేకపోతే మీరు పప్పు బెల్లాల్లో పంచారా, ఇవన్నీ అంశాలు కాదు. జరిగిన ప్రాసెస్ ఆన్లైన్ పేమెంట్ కాకుండా డైరెక్ట్ క్యాష్తో ఏ రకంగా వ్యాపారం చేస్తారు, అది ఉందా ప్రభుత్వం చేసేదానికి? కీలకమైన పాయింట్. మరొక వైపు ఢిల్లీ పెద్దలు కూడా ఇప్పుడులో మేము ఇన్వాల్వ్ అయ్యే పరిస్థితి ఉండదు, ఏం చెప్పినా సరే అది కష్టం అవుతుంది, అది కూటమికే ఎఫెక్ట్ అయ్యే పరిస్థితి ఉంటుంది అని. మరొక వైపు పవన్ కళ్యాణ్ గారు అదం పాతాలను తొక్కేస్తామని, అంతు చూస్తామని ఆయన ఎప్పుడో శబదాలు చేసేశారు. సో ఈ పరిస్థితుల్లో ఈయన యాత్రల అంశం ఒకటి ఉన్నది. ఈయన ఎక్కడ యాత్రలకు వెళ్తుంటే అక్కడ ఒక ఇష్యూ అవుతుంది. ఆ ఇష్యూ అంతా కూడా ప్రభుత్వమే దగ్గరుండి చేయిస్తున్నదని చెప్పి వాళ్ళు చెప్తారు.
లేదు సింపతి కోసం జగన్మోహన్ రెడ్డి గారు ముందే అరెస్ట్ అవుతారని ఈ రకంగా ఆయనే చేసుకుంటున్నారని చెప్పి కొంతమంది మాట్లాడే పరిస్థితి. ఓకే, వార్తలు ఎవరికి నచ్చినట్టు వాళ్ళు వండి వాడుస్తారు. ఆ అంశంలోకి మనం ఎంత వెళ్ళినా సరే దాన్ని మనం కన్క్లూడ్కి రాలేం. అయితే ఇప్పుడు అందుతున్న తాజా వార్త, కీలకమైన అంశం ఏంటంటే, గత కొన్ని రోజులుగా డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారే నేను అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది, ఖచ్చితంగా నన్ను అరెస్ట్ చేస్తారు, మీరెవరో కూడా టెన్షన్ పడొద్దు, మీరెవరో కూడా భయపడొద్దు, మీరు రెట్టింపు ఉత్సాహంతో జనాల్లోకి దూసుకు వెళ్ళిపోండి, నేను జైలు నుంచే మొత్తం నడిపిస్తాను అని చెప్తున్నారట. ఆయనకి కూడా అనుమానం ఉంది. అయితే ఆయన సెటేరికల్గా ఇంకొక మాట కూడా అన్నారని చెప్పి ఈ మధ్యనే నాకు వినిపించిన వార్త. అదేంటి, బెంగళూరులో కంటే తాడేపల్లి ఇంట్లోనే ఉన్నప్పుడు అరెస్ట్ చేస్తే వాళ్ళకి పెట్రోల్ ఖర్చులు కూడా తగ్గుతాయి అని చెప్పి సెటేరికల్గా కూడా మాట్లాడారట. నేను ఎప్పుడో బెంగళూరులో ఉన్నప్పుడు అరెస్ట్ చేస్తే అక్కడ మళ్ళీ హెలికాప్టర్లోని తీసుకురావాలి, లేకపోతే కారులో తీసుకురావాలి, బోల్డ్ డీజిల్, పెట్రోళ్ళు, పెద్ద మ్యాన్ పవర్, ఇదంతా కూడా వేస్ట్, తాడేపల్లిలో ఇక్కడే ఉన్నాను కదా, వచ్చి అరెస్ట్ చేసుకోమండి అని చెప్పి ఆయన సవాలు విసురుతున్నారు, సెటేరికల్గా కూడా మాట్లాడుతున్నారట. కానీ ఖచ్చితంగా అరెస్ట్ చేస్తారని జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలుసు, ఆయన దగ్గర ఆ ఇన్ఫర్మేషన్ ఉంది అని చెప్పి ఆయనే డైరెక్ట్గా చెప్పిన నేపథ్యం. సో మిగతా వాళ్ళందరూ కూడా ప్రిపేర్ అయిపోయారు. ఎవరెవరు ఇందులో ఉన్న వాళ్ళందరూ కూడా సరే అరెస్ట్ అవుతుంది, బెయిల్ వస్తుంది, బెయిల్ రాకుండా అయితే పోదు కదా, అది నెల అవ్వచ్చు, 4 రోజులు అవ్వచ్చు, 14 రోజులు అవ్వచ్చు, 21 రోజులు అవ్వచ్చు, బెయిల్ అయితే వస్తుంది. బెయిల్ వచ్చిన తర్వాత ఇంక మనల్ని ఎవడో ఏం చేయలేడు. ఎప్పుడన్నా అంతేండి, ఏ కేసులో అన్నా బెయిల్ వచ్చినంత వరకే టెన్షను, అరెస్ట్ అయినంత వరకు టెన్షను, అరెస్ట్ అయిపోయిన తర్వాత ఏదో రోజు బయలు వస్తుంది. ఇప్పుడు వంశీ గారు ఉన్నారు, చాలా ఇబ్బందులు పడి ఇప్పుడు బయలు వచ్చాడు, ఏముందో పోలీస్ స్టేషన్కి వెళ్తే సంతకం పెడతాను, ఆయన పైన పెడతాను. కానీ ఈ పేరునని, కొడాలని, రోజా గారి వీళ్ళందరికీ కూడా అరెస్ట్లు అవ్వట్లేదు. వాళ్ళు అదొక టెన్షను, అది తెలియని టెన్షను ఇన్సైడ్. ఎప్పుడు రా బాబు వీళ్ళు అరెస్ట్ చేస్తారా, చేయరాని, చేసేసారనుకోండి ఫ్రీ అయిపోతారు. ఏదైనా సరే ఒక మనం పని అయినంత వరకు కూడా టెన్షన్గా ఉంటుంది, ఆ పని అయిపోయింది అనుకోండి ఫ్రీ అయిపోతాం. సో ఇదే పరిస్థితుల్లో ఈరోజు వైఎస్ఆర్సీపీ ముఖ్య నేతలు కూడా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా దానికి ప్రిపేర్ అయిపోయి ఉన్నారు. సో ఎంపీలు సహకరించే పరిస్థితి లేదు, వాళ్ళు కూడా భయపడిపోతున్నారు. కొంతమంది మంత్రులు కూడా, మాజీ మంత్రులు కూడా భయపడే పరిస్థితి ఉన్నదట. ఎందుకు లాస్ట్ 1-2 సంవత్సరాలు ఏమైనా అడావిడి చేద్దాం, ఇప్పటి నుంచి అడావిడి చేస్తే అనవసరంగా లేనిపోని కేసులు, మనశ్శాంతి లేకుండా పోతుంది, ఎలక్షన్ ఏం కాదు కదా ఇదని చెప్పి వాళ్ళు కూడా చెప్తున్నారట. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ తగ్గే పరిస్థితి లేదు, ఖచ్చితంగా నేను జనాల్లోకి వెళ్తాను, ఒకవేళ అరెస్ట్ అయినా సరే నేను అక్కడి నుంచి నడిపిస్తాను, నేను నడిచినట్టుగా మీరు నడండి, 2029 మనమే కొట్టేస్తామన్న కాన్ఫిడెన్స్ అయితే ఆయనలో బాగా ఎక్కువ కనిపిస్తున్నది. మరి దీని పరిణామం ఎలా ఉంటాయో, ఢిల్లీ పద్ధతులు మరి ఏమన్నా కాస్త చూస్తారో ఈయన వైపు ఓరకంట, లేదు మనకెందుకులే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆ రకంగా చేస్తే దెబ్బైపోతాం అని చెప్పి సైడ్ అయిపోతారు, చూడాలి. ఇక మరొక అంశాన్ని